కాదు కాదు మాట్లాడు మాట్లాడు అయ్యో నువ్వు మాట్లాడు. పార్టీ అభిప్రాయానికి గౌరవిస్తాం. దానికన్నా ముందు అన్నగారి అభిప్రాయంతోనే ఉంటాం. మీరు ఏ అడిగేస్తే ఆ అడుగుతో పాటు మేము నడుస్తాం. అంటే పార్టీతో ఉంటే బలంగా ఉండిద్ది, ఇండిపెండెంట్గానో మనం సపరేట్గా వెళ్ళాల్సి వస్తే అంత బలం ఉండదనేది నా అభిప్రాయం. పార్టీలో ఉంటే బాగుంటుంది. లేని పక్షంలో మాత్రం మీతోనే మాట్లాడాలి. ఎవరున్నా లేకపోయినా ఇంకో 10 మందిని తీసుకొచ్చి మీరు టైప్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం తప్ప వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఆలోచించే ఇదిలో వాళ్ళ గురించి బాధపడో పార్టీకి అయినా చేసే ఇదిలో ఉన్నాం. ఇంకో 10 మందిని కల్పించి మీకు ఇంకా బలం పెంచు. ఆ ఇబ్బంది ఏం లేదు. మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా ఉంటుంది. అమ్మ అనుష లేకపోతే అల్లుడు మాట్లాడు. మీరే అమ్మాయి మాట్లాడుతుంది. అల్లుడేనా? అల్లుడు ఈ మధ్య ఫుల్ నవ్వుతున్నాడు గ్లామర్తో. కాదు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇస్తే మనకంటూ గౌరవం ఇస్తే లేదంటే నేను చేయకపోతే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. పర్లేదు చెప్పండి. ఎవరైనా కూతురు వారసురాలు అనుకుంటారు, అల్లుడు ఎలా వారసుడు అవుతాడు? అరే నాకున్నది కూతురులే కదా, మంచి నాకున్నది కూతురులే కదా, అల్లుడు ఎలా వారసుడు అవుతాడు? కూతురు అవుతుంది వారసుడు. నాకేం అల్లుడు వారసుడు కాదు, కూతురే వారసుడు. మనందరినీ గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వాలి. వాళ్ళు చేసే పోస్టింగుల్లో కానీ వాళ్ళు చేసే పాంప్లెట్లో కానీ ఎక్కడా వాడి పవన్ కళ్యాణ్ గారిని చూపించలేదు. అదొకటి కరెక్ట్ గుర్తుపెట్టేది మాట్లాడాలి. ఇవాళ వచ్చిన పోస్టులో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా రాయలేదు. మన గౌరవిస్తే మనం వెళ్దాం. అలా గౌరవం లేదనుకుంటే మనం మన పని మనకి వ్యాలిడ్ పాయింట్. థ్యాంక్ యూ. రమేష్ మాట్లాడు. కాదు వ్యాలిడ్ డిస్కషన్ కదా. పాంప్లెట్స్లోనే మన ప్రెసిడెంట్ గారి ఫొటోస్ లేవు, గౌరవిస్తలేదంటే ఇబ్బంది కదా. మళ్ళీ బావ కూర్చోండి, లోపలని కూర్చోండి, నుంచోదు కూర్చోండి. ఓ చేరి మనం మాట్లాడు. జల్ రమేష్ మాట్లాడు. పార్టీ మన వాల్యూ ఇచ్చి చెప్పుకుంటే మనం ఇప్పుడు కూడా చేస్తాం. అది కూడా ఇక్కడి నుంచే మీ ద్వారానే మేము చేస్తాం. రాంబాబు గారు. అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ రాంబాబు, 45 ఏళ్ళు. ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అది దానికి చాలా బాధగా ఉంది. అయినా సరే మహేష్ గారు మనందరి భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయం మనకు అందరికీ తెలుసు. ఆ నిర్ణయానికి సార్ ఏది చేసినా దానికి ఏకీభవిస్తామని, అలాగే మా సురేష్ గారు చెప్పినట్టుగా కూడా మన గౌరవం ఎక్కడా తగ్గకూడదు. అలాగే ఇప్పుడు మహేష్ గారు ఇప్పుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి అని. అది 100% కరెక్ట్ కాదని అంటలేదు. కానీ ఇంకా భరోసాగా ఇప్పుడు కూటమిలో వెళ్తున్నాం కాబట్టి ఆ కూటమిలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ సమక్షంలో కూడా రేపు మహేష్ గారికి ఈ స్థానం ఇస్తాము అనేటటువంటి కన్ఫామ్గా చెప్పించుకొని ఇలాంటి పొరపాటు ఇంకోసారి జరగకోకుండా ఉండేటట్టుగా గట్టి నిర్ణయం తీసుకోవాలని సార్కి మంచి గౌరవం ఇచ్చేటట్టుగా మనందరం నిలబడదాం. ఆయన వెనకాల మనం కూడా సపోర్ట్గా ఉందామని నేను అందరికీ కూడా చేస్తాను. నేను కూడా ఆయన వెనకాల ఉంటాను. కార్తీక్
అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్ఛార్జ్గా పోతిన మహేష్ గారిని ఇచ్చిన తర్వాత ఒక నియోజకవర్గం స్థాయిని దాటి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి. మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి రాష్ట్ర స్థాయిగా మనకి అందరికీ పరిచయాలు ఏర్పడ్డాయంటే అది ఒక పోతిన మహేష్ గారి వల్లే కారణం. అలాంటిది మరి నీతి నిజాయితీ గల వ్యక్తికి ఇన్ని పోరాటాలు చేసి మనందరికీ ఒక పేరు ప్రతిష్ట తీసుకొచ్చిన వ్యక్తికే ఈరోజు సీట్ లేదు. ఆయనకి సీట్ లేదు, భరోసా ఇస్తా అంటున్నారు, సీట్ ఇస్తా అంటున్నారు, ఎమ్మెల్సీ అంటున్నారు. ఇవన్నీ కాదు, ఎమ్మెల్యే అభ్యర్థిగా లేకుండా మనం రాజధానిలో ఆయన అనేది ఏంటి, మన పార్టీ తరఫున రాజధానిలో మన పార్టీ క్యాడర్ కన్ఫామ్ ఉండాలి, పార్టీ గలం వినిపించాలి. అసెంబ్లీలో మన అభ్యర్థే లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలో రేపు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం? ఇప్పుడు చెప్తారు, ఏదో వాస్తవాలు చెప్తారు, అదంటారు ఇదంటే మాటలు చెప్తారు. ప్రస్తుతానికి సురేష్ చెప్పినట్టు మన పార్టీ సింబల్ కానీ మన పార్టీ నాయకుడు కానీ ఉద్దేశించి ఒక మాట లేదు. కనీసం ఇక్కడ డివిజన్లో ఫలానా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం బీజేపీ వాళ్ళని చెప్పారు కానీ ఎవరికి కనీసం ఇన్ఛార్జ్ కూడా చెప్పుకోకుండా ఇన్విటేషన్ లేకుండా చేశారు. అలాంటిది మేము ఎలా నమ్మాలి? స్థానికంగా ప్రజలు కూడా పోతిన మహేష్ గారు మా డివిజన్ 44 స్థానిక ప్రజలు కూడా ఏమంటున్నారంటే మహేష్ గారు పోటీ చేయాలి. మహేష్ గారి వ్యక్తి కూడా పోటీ చేయకపోతే రేపు ఆ వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చిన వలస పక్షి ఇక్కడ ఎలా ఉంటారు, మీ సమస్యలు ఎలా చెప్పుకోవాలి, మా సమస్యల గురించి ఎవరు చెప్పుకోవాలి, వాళ్ళు పట్టించుకుంటారా అని కన్ఫామ్గా పోతిన మహేష్ గారు అయితే పార్టీ లైన్లోనే పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇస్తే పోటీ చేస్తాం, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిన పోతిన మహేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇది నా మాట కాదు, ఒక సామాన్య వ్యక్తి, ఒక వైసీపీ వ్యక్తి, ఒక కార్యకర్త ఏంటండి ఇది ఇలా జరగటం కాదు, మేము ఈసారి పోతిన మహేష్ గారికి వేయాలి అనుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీ టీడీపీ అని కాదు, ఇక్కడ లోకల్గా ఉండే మనిషి కావాలి, సామాన్య వ్యక్తి. ఏ సమస్య ఉన్నా మహేష్ గారు ఉంటారు, మాకు తోడుగా ఉంటారని నమ్మకం కలిగించారు. ప్రతి వ్యక్తికే మోసం జరిగితే రేపు మేము ఎక్కడికి వెళ్ళాలి? అది వాళ్ళకే కాదు, ముందు మనం ఇన్నాళ్ళు కష్టపడి ఉన్నాం, టైం స్పెండ్ చేసాం. మరి మన నాయకుడికే భరోసా లేకపోతే మనకేంటి భరోసా? అందుకనే మీరు పార్టీ లైన్లో ఉంటే ఓకే సార్, లేదు అంటే మీరైతే పోటీ చేయాల్సిందే. మీకు సపోర్ట్గా మేము ఖచ్చితంగా ఉంటాం. కూటమి సంగతి ఏంటి? అదే సార్, మీరు కన్ఫామ్గా పోటీ చేయాలి సార్. కూటమి సంగతి అంటే వాళ్ళు ఇప్పుడే మనం లెక్క చేయట్లేదు, రేపు ఎందుకు లెక్క చేస్తారని నా ఇది. అమీర్, పవన్ కళ్యాణ్ గారి గౌరవం, మీ గౌరవం, మా గౌరవం తగ్గడానికి చెప్పి ఇంకో 10 సంవత్సరాలను పనిచేస్తాం సార్. ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గౌరవం, మీ గౌరవం, మా గౌరవం తగ్గినంతసేపు ఇంకో 10 సంవత్సరాలను మేము పనిచేస్తాం. మిగతాది చెప్పాలి కదా, నువ్వు ఒక మాట చెప్పేస్తే ఎలా? దేనికంటే దాన్ని సిద్ధంగా మా నిర్ణయమే ఫైనల్గా తీసుకుంటావు, అంతేనా? బాబు 47 నుంచి సతీష్, అనిల్ సతీష్, రాళ్ళపూడి, విజయ్ కుమారి. నేను మళ్ళీ అందరిని పిలవలేదు అనుకోవద్దు. ఆ డివిజన్ వచ్చినప్పుడు కొద్దిగా కోఆర్డినేటర్స్ ఉన్నప్పుడు అందరు మాట్లాడాలి. సార్ మీ నిర్ణయమే శిరోధారి సార్. ఇప్పుడు కూడా గాజు గ్లాస్ ఉందనుకుంటున్నారు సార్. మన కార్యక్రమం వైసీపీ వాళ్ళు వీళ్ళు ఇంటింటికి వెళ్ళేటప్పుడు పోతిన మహేష్ గారికి కూడా డైరెక్ట్ క్లాస్ ఎక్కువ చదువుకోవాలి, చదువుకోవాలి, ఇంకా గాజు గ్లాస్ ఉంది, ఒక గాజు గ్లాస్కి వేస్తాం, ఒక సైకిల్కి వేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఉన్నపై అందరూ కూడా ఇంకా గాజు గ్లాస్ ఉంది, పోతిన మహేష్ గారు పోటీ చేస్తున్నారంటే కమలం పువ్వు అది ఎక్కడ ఉందో మాకు తెలియదు అంటున్నారు. గాజు గ్లాస్ సింబల్ ఇంకా ఉందనుకుంటున్నారు. రాజధాని ప్రాంతాలు అంటే ఇక్కడ ఏరియాలో చదువుకున్న చాలా తక్కువ మంది, ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్ ఉంది, జనసేన ఉంది, పోతిన మహేష్ గారు ఈసారి కంపల్సరీగా మేము వేస్తాం. అంటే మీరు పోటీ చేయట్లేదు చాలా మంది తెలియదు సార్, ఇంకా మనకి సింబల్ అంటే బీజేపీకి వెళ్ళిందని తెలియదు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు కూడా గాజు గ్లాస్ సింబల్ ఉంది, పోతిన మహేష్ గారు పోటీ చేస్తారు, మేము ఏ పార్టీలో ఉన్నా ఆయనకు సపోర్ట్ చేస్తాం, గాజు గ్లాస్ సింబల్కి వేస్తామని చెప్తున్నారు. కానీ రాజధాని ప్రాంతంలో కంపల్సరీగా మీరు చెప్పింది గాజు గ్లాస్ ఉండాలి సార్. పోతిన మహేష్ గారు ఆయన కష్టపడ్డారు కాబట్టి ఆయన కంపల్సరీగా పోటీ చేయాలి సార్. మా మాటగా అంటే ఇక్కడ కార్యకర్తల మాటగా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ మాట కంపల్సరీగా చెప్పాలి సార్. మన కార్యకర్తల మనోభావం ఇప్పుడు కూడా గౌరవిస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే మాట చెప్తున్నారు. మీరు ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఎప్పుడు కట్టుబడి ఉంటారు సార్.